పర్సంటేజ్ ఫిక్స్, ట్రెజరీ సిబ్బంది వసూళ్ల పర్వంపై ఆరోపణలంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక పెట్రోల్ పెంపు కేంద్రం చేతిలో లేదని, పెట్రోల్ ధరల పెంపు కేంద్రం చేతిలో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెబుతున్నారు. కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలుకు భగీరథ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్, నార్సింగిలో పోలీస్ అకాడమీ వద్ద రోడ్డుపైనే అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పోలీసులు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, బండి సంజయ్ గారు అబ్బాయి బండి భగీరథ్ అరెస్టు వ్యవహారం చూస్తే ఆయనేమో నేను సరెండర్ చేశానంటారు, వీళ్ళేమో పోలీసులు మేము పట్టుకున్నామంటారు. అసలు ఈ మొత్తం డ్రామా అంతా చూస్తే మీకేమనిపించింది? రకరకాల వార్తలు మధ్యలో నాకైతే ఈ ఇష్యూ పక్కన పెట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ పేరు మీద, మహిళా ఇన్ఫ్లుయెన్స్ల పేరు మీద ఎంత అరాచకంగా మాట్లాడారో మీరు కూడా గమనించుంటారు. అది చూస్తే ఈ మహిళల్లో కూడా ఈ రకమైనటువంటి మహిళకి మహిళా శత్రువు అన్నట్లుగా కొంతమంది అంత చండాలంగా బాధిత మహిళ మీదే ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టడం, ఈ మొత్తం సీన్ అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? కుమియా గారు, అందరికీ నమస్కారం. నాకు 2 అంశాలు కనిపిస్తాయి. ఒకటి, బండి సంజయ్ గారి వాళ్ళ అబ్బాయి వ్యవహారంలో ప్రభుత్వం చట్టం ముందు అందరూ సమానులు కాదు అనే విధంగానే వ్యవహరించింది. చట్టం కొంతమందికి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని మనం ఏదైతే అది కనపడతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రకటనలో అన్ని చూసినప్పుడు. ఒక ఇంటర్వ్యూలో చూశాను, ప్రధానమంత్రి గారి పర్యటనలో ఉండడం వల్ల వేలాది మంది పోలీసులు ఆ పనిలో ఉండిపోయినారని చెప్పి. అది కొంచెం ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కొంత అనిపిస్తుంది. అయితే రెండో కోణం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే లేవనెత్తారో, ఒక దాడి జరిగినప్పుడు కానీ, ఒక ఇట్లాంటి అవమానకర పరిస్థితులు వచ్చినప్పుడు మనం బాధితుల పక్షాన్ని నిలబడాలి. బాధితుల పక్షాన్ని నిలబడకపోగా ఈ కొత్త ధోరణులు ఏం వస్తున్నాయంటే ఆ బాధితుల బలహీనతలను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. ఎప్పుడు కూడా సమాజం చాలా బాధ్యతాయుతంగా బాధితులు, పీడితులపై నిలబడాలి. ఈరోజు బాధితురాలు ఆమె, తప్పు అతను జరిగాడు, దానికి రివర్స్ లో వారిపైన క్యారెక్టర్ అసార్ట్ చేసే పద్ధతిలో సోషల్ మీడియాలో ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క బలహీనతలు బయటపడుతున్నాయి. దీని పరిష్కారం ఒకటే, ఖచ్చితంగా బాధిత గల వ్యక్తులందరూ కూడా వారి పట్ల అనుకూలంగా నిలబడాలి, ఖచ్చితంగా వారికి అండగా నిలబడాలి. ఇట్లాంటి అనైతిక ప్రవర్తనలు ఎందుకు వస్తున్నాయి? ఉన్నత కుటుంబాల్లో ఉండేవాళ్ళు, ఉన్నత శ్రేణి నాయకులుగా ఉండే పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూపించారు, మన ఇంట్లో ఫస్ట్ చేయాలని. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఉన్నత వర్గాలు, లేకపోతే డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అనే దాని పట్ల ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుందంటే మనకి ఏమీ లెక్కలేదు అనేది కనపడతా ఉంది కదా. రాజకీయ తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు అరెస్ట్ చేశారో లేదా వాళ్ళు వచ్చారో జరిగింది అనేది. రెండోది, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ ఎప్పుడు జరిగినా, ముఖ్యంగా మహిళల పట్ల ఎప్పుడు జరిగినా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ 2 రోజులు మామూలుగా ఉంటారు కుమ్మినేని గారు, తర్వాత వారి వ్యక్తిత్వాన్ని దాడి చేసి వీళ్ళ కారణంగానే ఇట్లా జరిగిందనే వరకు ఒక తీవ్రమైనటువంటి అసహజమైనటువంటి ధోరణి కూడా సమాజంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు హోల్ హార్టెడ్ గా సమాజం మాత్రం ఉమెన్ వైపు నిలబడాలి, వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడాలి. తర్వాత ఏం జరిగింది, వారి తప్పులు ఏంటి, ఒప్పులేంటి మనం రైల్వే కోర్టు విషయాలు అట్లా చాలాసార్లు చూసాం. వెంటనే అటాక్ చేయడం, తప్పించుకోవడం కోసం వాళ్ళ మీద నిందలేసేయడం. దీని పట్ల మాత్రం పౌర సమాజం, బాధ్యత గల వ్యక్తులు చాలా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించాలనేది మాత్రం నేను చెప్పగలను. రైట్, మీరు కూడా స్పందిస్తారా? సరే, ఈ విషయంలో అంటే పోలీసులేమో రోడ్డు మీదే అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. మరి వచ్చిన వార్తల ప్రకారం ఆయన మంత్రి గారేమో అంటే మా అబ్బాయికి బెయిల్ వస్తుంది అనుకున్నాము, అందుకని ఇప్పుడు దాకా ఆగాం, బెయిల్ రాలేదు అన్నారని వచ్చిందండి, వార్త వచ్చింది. నేను వార్తలో చూశాను. నేనే సరెండర్ చేశానన్నారు ముందు, తర్వాత కూడా బెయిల్ వస్తుంది అనేది. అంటే బెయిల్ నిందితుడు అతను ముద్దాయనే ఉన్నాడు, మనం అప్పుడే పూర్తిగా ఇదిలోకి అనలేము. నిందితుడిగా కేసులో ఉన్నప్పుడు 10 రోజులు సరెండర్ చేయకుండా ఉండటం అనేది ఒక నేరం. ఇక్కడ మహిళల మీద, అంటే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ని తీసుకుని మహిళల మీద, వాళ్ళ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఇది చేసినప్పుడు వాళ్ళు భయానికి గురై, లేకపోతే బయటికి రావడానికి గురై వాళ్ళ నుంచి కేసు నుంచి విత్డ్రా అయిపోతారనో, లేకపోతే ఇంకేదన్నా అసలు మానసిక పరిస్థితులు అత్యంత ప్రమాదకరం జరగచ్చు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇటువంటి ఇంకొక మహిళలే ఈ కార్యక్రమం ఇట్లా మాట్లాడటం అనేది మాత్రం, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు మహిళలు, వాళ్ళ అపజైలు వాళ్ళందరూ ఇదిలోకి ఉండగా ఎవరికైనా జరగచ్చు కదా. ఇవాళ అయితే ప్రధానమైన చర్చ జరగాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ పెళ్లి కాక చిన్న పిల్లల వయసులోనే, అంటే 18 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళలో వాళ్ళలో బాలికలు కలిపి ఫ్రెండ్స్ అని చెప్పి తిరగటం, లేకపోతే దీని మీద చర్చ జరగాలి.
సో ఇది మంచిది కాదు. రేపు పొద్దున కుటుంబాల్లో ఎవరి కుటుంబాల్లోనే జరగచ్చు ఇదే పరిస్థితి. ప్రమాదం అనేది ఇదే పరిస్థితి. జనరల్ చర్చ జరగడం వేరు, కానీ ఇది వచ్చిన తర్వాత నిందితులుగా కేసు బుక్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి దాని మీద వాళ్ళ మీద మహిళల మీద అబంధాలు వేస్తూ మాట్లాడటం మాత్రం అది క్షమార్హం కాదండి. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం నా అబ్జర్వేషన్ ఏంటంటే, మామూలుగా అయితే పోలీసులు వీళ్ళేమి అసలు చాలా నిష్పక్షపాతంగా ఉన్నట్లుగా పిక్చర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కదా. మామూలుగా అయితే ఎవరైనా అరెస్ట్ అయితే పోనీ సరెండర్ అయినా, పోనీ ఇన్నాళ్ళ తర్వాత అయినా, మామూలుగా అయితే పోలీసులు 24 గంటలు తీసుకుంటారు మేజిస్ట్రేట్ దగ్గర ప్రజెంట్ చేయడానికి, విచారణ చేయడానికి, ఇవన్నీ కూడా. మరి వెంటనే 2 గంటల్లోనే మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ చర్లపల్లి జైలుకి అప్పటికప్పుడే పంపించారు. అంత తమాషా. ఇప్పుడు మనం అనేక కేసులు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే అరాచకం నడుస్తుంది కదా, రెడ్ బుక్ పేరు మీద పోలీసులు ఎంత వేధిస్తున్నారు అనే దాని మీద ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పబ్లిక్లో నింద మోస్తుందండి. ఎందుకంటే అక్కడ బీజేపీ తరపు నుంచి కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా చర్య సరిగా లేదు అనేది. ఇప్పుడు మనం ఒకసారి కానీ పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మీద జరిగిన దాడిని తీసుకుంటే, ఇవాళ మమతా బెనర్జీ ఫేస్ చేసిన వాటిలో ప్రాబ్లమ్స్లో అది కూడా ఒకటి. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళ మీద జరిగిన దాంట్లో సరైన చర్య తీసుకోలేదు అనేది చర్చ చాలా ప్రధానంగా వెళ్ళింది. ఇవాళ దాని పర్యవసానం అట్లాగే ఇటువంటి పర్యవసానాలు ఎప్పుడు కూడా ఇప్పుడు మాబోటి వాళ్ళకి ఇదేంటి ఇట్లా మామూలుగా అయితే 24 గంటలు పడుతుంది కదా, వెంటనే విచారణ చేయటం, వెంటనే కోర్టుకు తీసుకెళ్ళటం, కోర్టులో వాళ్ళు ఆ రాత్రిపూటే వెంటనే రిమాండ్ ఇవ్వటం. మరి అందరికీ ఇట్లాగే జరుగుతున్నాయా చట్టం అనేది? వన్స్ పోలీసుల చేతిలోంచి బయటకు వెళ్ళిపోగానే, కోర్టుకు వెళ్ళంగానే ఇక కస్టడీ తీసుకోవటం, ఇవన్నీ వేరే విషయం. మీడియాలో బయటకు రాకుండానే కొన్ని వేల మంది, లక్షల మందిలో ఇటువంటి చర్చ జరుగుతుందండి. ఇవే ప్రభుత్వాలు మారటానికి కూడా కారణం అవుతాయి. వాళ్ళ మనసుల్లో బలంగా రేవంత్ రెడ్డి గారు మాకు బీజేపీతో సంబంధాలు లేవు ఇదని చెప్పినా కూడా ఇలాంటివన్నీ అనుమానాలు తావిస్తుంది. అయితే ఫైనల్ గా అరెస్ట్ చేశాం కదా అని చెప్పారు. రేపు పొద్దున్నే కంపారిటివ్ గా ఒక మాత్రం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ కంటే ఇక్కడ తెలంగాణలో బెటర్ గానే ఉందని చెప్పాలి. అప్పుడప్పుడు అఫ్ కోర్స్ తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడితే డ్రగ్ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టనని అరవీర భయంకరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆయన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అటువంటి అప్రతిష్టమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత అరాచకంగా పోలీస్ వ్యవస్థ ఇక్కడ కూడా అప్రతిష్ట పాలు మాత్రం అవుతుంది. న్యాచురల్లీ ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి సీరియస్ కేసులు అన్యాయంగా ఎవరిని, ఇప్పుడు అతను కూడా నిజంగా తప్పు చేయకపోతే అదే చెప్పాలి, తప్పు ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే కదండి, అన్యాయంగా అక్రమంగా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో మీరు తీసుకెళ్లి ఎక్కడెక్కడో స్టేషన్లన్నీ తిప్పి మీ దగ్గర నుంచి మొన్న శేఖర్ గారి దాకా ఎన్నో కేసులు, 100 కేసులు. రైట్.